హలో సుప్రీం ఫ్యామిలీ. ప్రశాంతంగా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. ఫైనల్లీ వీఆర్ బ్యాక్ టు వర్క్. వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఫ్యాట్ టు ఫిట్ సిరీస్. ఈ సిరీస్లో మన ట్రాన్స్ఫర్మేషన్ జర్నీతో పాటు చాలా యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేసుకుందాం. అసలు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ గెయిన్ అవ్వాలన్నా మెయిన్ కీ రోల్ ప్లే చేసేది క్యాలరీస్. నీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ ప్రొవైడ్ చేస్తే నీ బాడీ విల్ బీ ఇన్ మెయింటెనెన్స్ స్టేజ్. నీ బాడీకి కావాల్సిన క్యాలరీస్ కంటే తక్కువ తింటే అది ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్ కానీ అవుతుంది. సిమిలర్లీ ఎక్కువ క్యాలరీస్ ఇస్తే, సర్ప్లస్ క్యాలరీస్ ఇస్తే అది మజిల్ గెయిన్ కానీ వెయిట్ గెయిన్ కానీ అవుతుంది. అంతా ఓకే, బట్ మన మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలుసుకోవడం ఎలా? అది ఎలా అంటే ఐదర్ సైంటిఫికల్లీ ప్రూవెన్ ఫార్ములాస్ అయినా యూస్ చేయొచ్చు, లేదా గూగుల్లో క్యాలరీ క్యాలిక్యులేటర్ యూస్ చేసుకోవచ్చు. అసలు ఈ క్యాలరీ మెయింటెనెన్స్ ఎందుకు అంటే మన బాడీ ఫంక్షనాలిటీ కోసం. మన బాడీ ఫంక్షనాలిటీలో మెయిన్లీ బ్రెయిన్ ఫంక్షనింగ్ కానీ, హార్ట్ ఫంక్షనింగ్ కానీ, లివర్, కిడ్నీస్, డైజెషన్, ఈ అన్నిటికి సెర్టన్ అమౌంట్ ఆఫ్ రిక్వైర్డ్ క్యాలరీస్ కావాల్సి వస్తాయి. దానినే మనం బెసల్ మెటబాలిజం రేట్ అని అంటాం. ఇప్పుడు మన మెయింటెనెన్స్ క్యాలరీస్ తెలిసిపోయింది. సో క్యాలరీస్ కంటే తక్కువ తింటే చాలు అనుకుని చాలామంది డ్రాస్టిక్ క్యాలరీస్ కట్ చేస్తారు, జస్ట్ లైక్ క్రాష్ డైట్. ఆబ్వియస్లీ యాజ్ పర్ అవర్ థియరీ వెయిట్ లాస్ అయితే అవుతుంది, కానీ కొన్ని డేస్లోనే ఆ వెయిట్ మొత్తం రీగెయిన్ అవుతుంది. ఎందుకంటే డ్యూ టు దిస్ డ్రాస్టిక్ క్యాలరీస్ డ్రాప్ మన హార్మోన్స్ చాలా ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఆ హార్మోన్స్లో మెయిన్లీ ఇంపాక్ట్ అయ్యేవి ఏంటంటే లెప్టిన్, థైరాయిడ్, మన టెస్టోస్టిరాన్, ఇన్సులిన్, ఇవన్నీ బాగా ఎఫెక్ట్ అవుతాయి. ఇందులో మెయిన్ లెప్టిన్ అనేది మన ఫ్యాట్ బర్నింగ్ రెగ్యులేటర్ హార్మోన్ అనమాట. ఎప్పుడైతే ఈ లెప్టిన్ హార్మోన్ ఎఫెక్ట్ అవుతుందో ఇట్ స్లోస్ డౌన్ ద సిగ్నల్స్ టు బ్రెయిన్. అంటే మన బ్రెయిన్కి సిగ్నల్ పంపించేది చాలా స్లో చేసేస్తుంది. ఏంటి, ఎనర్జీ సోర్స్ అవైలబుల్ ఉందా లేదా. ఫ్యాట్ అనేది ఒక ఎనర్జీ సోర్స్. సో ఎప్పుడైతే మన ఎనర్జీ సోర్స్ అవైలబుల్ ఉందా లేదా అనే సిగ్నల్ స్లో అవుతుందో మన బ్రెయిన్కి, మన బాడీ మజిల్ని యాజ్ ఎ ఫ్యూయల్గా యూస్ చేసుకుంటుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాట్ లాస్ మన మజిల్ అనేది ఎక్కువ లాస్ అవుతుంది. సో మన బాడీ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. సో ఈవెన్తో మనం తక్కువ తిన్నా కానీ మన బాడీ వెయిట్ లాస్ కానీ ఫ్యాట్ లాస్ కానీ అవ్వదు. అందుకోసం సైంటిఫికల్లీ ప్రూవెన్ మోస్ట్ సేఫ్ క్యాలరీ డెఫిషియెంట్ ఎంత చేయాలి అంటే మన మెయింటెనెన్స్ క్యాలరీస్కి ఒక 20% డెఫిషియెంట్ చేయాలి. ఫస్ట్ వీక్ ఎప్పుడు కానీ మనం స్టార్ట్ చేసినప్పుడు మన మెయింటెనెన్స్ క్యాలరీస్లోనే ఉంచి మన వర్కౌట్ ద్వారా మన యాక్టివిటీలో ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేయాలి. ఆఫ్టర్ సెకండ్ వీక్ నువ్వు కావాలంటే నీ డెఫిషియెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు.